ఇదే కొండగట్టు ఎంట్రన్స్ గోపురం. ఈ కొండగట్టు కింద ఉంటుంది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు నారి వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే కొండగట్టు వెళ్తున్నా బైక్ పైన. ఇప్పుడు టైం వచ్చేసి 5 అవుతుంది. 9 వరకు అక్కడికి రీచ్ అవుతాం. కొత్తగా బండి కొన్నా కదా, ఆ బండికి పూజ అట్లనే కొంచెం మొక్కు ఉంది. ఆ మొక్కు తీర్చుకొని అయితే వస్తా. ఇప్పుడు డైరెక్ట్ కొండగట్టులోనే కలుద్దాం. బండికి అయితే ఇప్పుడు వాటర్ వాష్ చేపిస్తున్నాం. వాటర్ వాష్ చేయించాక అక్కడ టవర్ కనబడుతుంది కదా, అదే కొండగట్టు. అక్కడికి వెళ్ళి పూజ చేయించుకోవాలి. వాష్ అయితే అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ కొండకి వెళ్ళిపోదాం. వీడైతే మా బామ్మర్ది. ఏం పేరు రే చెప్పు? హార్దిక్. ఏ క్లాస్ చదువుతున్నావు? సెకండ్ క్లాస్ చదువుతున్నా. హాయ్ చెప్పు. హాయ్. సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే టిఫిన్ చేస్తున్నాం. ఫైనల్గా అయితే కొండగట్టుకు అయితే వచ్చేసిన. ఇప్పుడు బండి పూజకు టోకెన్ తీసుకున్నాంట. టోకెన్ కోసం వచ్చిన. టోకెన్ అయితే తీసుకున్నా. ఇప్పుడు వెళ్ళి పూజ చేయించుకుందాం. టోకెన్ ఉంటేనే అక్కడ నుంచి ఆ గేట్ నుంచి అలౌ చేస్తారు. అయితే అయిపోయింది. హార్దిక్ గారు ఇద్దరు స్నానం చేశారు. ఇప్పుడైతే దర్శనంకి అయితే వెళ్తున్నాం. ఇదే కొండగట్టు ఎంట్రన్స్ గోపురం. దర్శనం అయితే ఇప్పుడే అయిపోయింది. అంజన్న దర్శనం అయితే అయిపోయింది. కొబ్బరికాయ తినుకుంటూ కొద్దిసేపు అయితే కూర్చున్నాం. ఇప్పుడైతే దర్శనం అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ బేతాళ స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాం. పక్కనే అంజన్న టెంపుల్ వెనకాలనే ఉంటుంది టెంపుల్. ఇదే టెంపుల్ బేతాళ స్వామి టెంపుల్ అంట. బేతాళం దర్శనం కానీ అయిపోయింది. ప్రసాదం తీసుకొని వెళ్ళిపోతున్నాం. హనుమాన్ టెంపుల్
ఇది కొండగట్టు కింద ఉంటుంది. చిన్న హనుమాన్ టెంపుల్, పైన విగ్రహం. నాంపల్లికి అయితే వచ్చేసినాం. మా బామ్మర్ది అయితే చూడలేదట. రే చూసినావా ఇప్పుడు? చూసినా. మంచిగా అనిపించిందా? వాని కోసం వచ్చినాం నాంపల్లికి. ఈ వ్యూ వచ్చేసి నాంపల్లి గుట్ట మీకించి తీస్తున్నా. మేఘాలు చూసుకోవచ్చు, పక్కనే ఉన్నట్టున్నది నాంపల్లి పాము. పైన నరసింహస్వామి టెంపుల్ ఉంది. ఇందులో ఊళ్ళు ఉండేనంటగా, మునిగిపోయాయంట. వాళ్ళని సేఫ్గా ఇటు కట్టించింది కట్టించారు. అలాగే గట్టు డబుల్ బెడ్రూమ్లు కనబడతాయి, అవేనా? అవి వాళ్ళకైతే ఇండ్లు అయితే కట్టించారట. మస్తు పెద్దగా ఉంది, మరి మస్తు పెద్దగా ఉంది. చెరువు అనిపిస్తుందా? ఏడుంది గీడ బిల్డింగ్ అనిపిస్తలేదు రావు. ఓ మీద మేడ. ఇవి ఇండ్లేనంట గాయస్. ఇవి ఈ చెరువులో మునిగిపోయిన ఇండ్లు ఇక్కడ ఉన్నాయంట. బిల్డింగ్ మునిపోయింది రావు. వాళ్ళ సగం అంతస్తులు ఉన్నాయి. దానికి బ్రిడ్జ్ చేసిరేం? బ్రిడ్జ్ ఉన్నది, బ్రిడ్జ్ ఉన్నది. బ్రిడ్జ్ చేసి ఉంటారేమో అలా. బ్రిడ్జ్ గాడు ఉంది, బ్రిడ్జ్ గౌడు కరీంనగర్ పోతుంది అది. కరీంనగర్ గీడ ఇంకా ఇంట్లోకి బ్రిడ్జ్ చేసిరేమంటే. గీడైతే మునిగిపోయినట్టున్నాయి, మరి కొనాలే కనబడుతుంది. ఊరు ఉన్నది అయితే ఇలా. ఊరు 2 కాదు 10 గళ్ళు ఉన్నది. 10 గల్లా? మరి గీ దాంట్లో 10 గల్లు ఉన్నాయా? ఈ లోటు ఉంటే లోటు ఇటు 3-4 ఉండే. ఎటు పామెంట్ కన్నా? కామెంట్ కొట్టు. ఇది గైస్ ఈరోజు వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్క ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి, ఎందుకంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాంటి వీడియోసే మీ ముందుకు తీసుకొస్తాను, మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాను. ఓకేనా గైస్, బాయ్.